జాగ్రత్త ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఉన్న వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏమీ తినలేదటగా, చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య, వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా ఏంటి? అడుగుతున్నా తప్పుగా అనుకోకు. ఎప్పుడు మంజు లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు. ఏమని చెప్పనరా? మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేదన్నా. అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా? చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకుని తన మీద జాలి చూపించడం ద్వారా నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా, అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ. మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలిద్దరినీ కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది. ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినా నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్తాను మామ, మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానూ ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. మామ ఏమైందిరా? లేదు మామ, ఏం లేదురా. సారీ మామ, నేనేదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయం చెప్పావురా. మామ ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకో మామ. నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకుని నిన్ను కొట్టానురా. తప్పు చేశానురా, తప్పు చేశాను. ఊరుకో మామ, ఊరుకో. తప్పు చేశానని తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా బండికు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు బుచ్చినయమ్మ, గన్నులో. రే కార్తీ, ఎక్కడికి లేవరా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి లేవరా? కాస్త ఊరుకుంటావా? నేను